వంశీ 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 రే వంశీ 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 రే వంశీ వంశీ హలో శ్రీధర్ వంశీ కనిపించాడా? లేదు సార్, వెతుకుతున్నాను. ఒకసారి రాణికి ఫోన్ చేసి కనుక్కో. అలాగే సార్. వంశీ తమ్ముడు నాన్న వంశీ. హలో రాణి, కనిపించాడా? లేదండి, వెతుకుతున్నాం. సరే జాగ్రత్తగా చూడు. అలాగేనండి. రా వంశీ. తమ్ముడు వంశీ. వంశీ 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 వంశీ. వంశీ 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 తమ్ముడు. వంశీ తమ్ముడు ఎక్కడో కనిపించడం లేదక్క. నువ్వేం కంగారు పడుకు, ఎక్కడెక్కడో ఉంటాడు. వంశీ 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 వంశీ. ఏంటమ్మా, ఏంటి, ఏమైంది? మా బాబు తప్పిపోయాడండి, కనిపించడం లేదు. కనిపించడం లేదా? ఏంటమ్మా, పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, వాళ్ళను కంట కనిపెట్టాలి కదా. మొన్న ఇలాగే ఒక పిల్లాడు ఆడుకుంటూ వెళ్లి గోదాట్లో పడి చనిపోయాడు. వంశీ వంశీ వంశీ. పిన్ని. రాణి వదలు రాణి. ఏంటి రాణి, ఏమైంది? చూడండి, వంశీ వంశీ అని ఏడుస్తూ గోదాట్లోకి వెళ్తుంది. ఏంటి మేడం మీరు? అయినా వంశీ గోదాట్లోకి ఎందుకు వెళ్తాడు? అది కాదు శ్రీధర్, ఒక బాబు ఆడుకుంటూ వెళ్లి గోదాట్లో పడ్డారని ఇక్కడ జనం చెప్తున్నారు. మేడం అలా ఏం జరుగుండదు, మీరు భయపడకండి. వంశీ ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అవునక్క, దొరుకుతాళ్లే, భయపడుకో. నేనే వాణ్ణి పట్టించుకోలేదు, తప్పంతా నాదే. నేనే వాణ్ణి పోగొట్టుకున్నాను. మేడం
మేడం ఏంటి మేడం ఇది? ప్లీజ్ శ్రీధర్, నన్ను వదిలి శ్రీధర్. వంశీ అక్క పిన్ని అక్క ఏంటక్క ఈ పిచ్చి పని? వంశీకేం కాదు. పిన్ని మాట విని రా అక్క. మేడం నా మాట వినండి. వంశీ 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 చెప్పురా, మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? సారీ పిన్ని, అక్కడ కొంతమంది అన్నయ్యలు గాలిపటాలు ఎగరేస్తుంటే వాళ్ళతో పాటు అలా వెళ్ళిపోయాను. తర్వాత చూస్తే మీరెవ్వరూ కనిపించలేదు. నాకు చాలా భయమేసింది, ఏడుస్తూ ఉండిపోయాను. తర్వాత కొంతసేపటికి బాబాయ్ నన్ను వెతుక్కుంటూ వచ్చి పట్టుకున్నాడు. ఇంకొకసారి ఈ పిన్నిని వదిలేసి వెళ్ళొద్దు నాన్న. పిన్నికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? ఇంకెప్పుడు మీరు నన్ను వదిలి వెళ్ళొద్దు పిన్ని. నేను ఎంత వెతికినా మీరు కనపడలేదు. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళి మేం నిన్ను వదిలేసి వెళ్ళినట్టు మాట్లాడతావేంట్రా? వాడికి తెలియదులే రాణి. నా చిన్నప్పుడు ఎప్పుడో తిరిగిన వీధులు సందులు అన్నీ మళ్ళీ ఇప్పుడు తిరిగానురా. రాణి మరేం పర్లేదుగా? నాకేం కాలేదండి, నేను బానే ఉన్నాను. అయినా ఏంటండి మీరు? వంశీ దొరకగానే ఫోన్ చేసి దొరికాడు అని మాకు చెప్పొచ్చు కదా. అందరూ ఇక్కడ ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మీరు రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఝాన్సీ అక్క గోదాట్లో దూకేసేది బావగారు. వంశీ నాకు కూడా ఇప్పుడే దొరికాడు. నేను అలా వచ్చాను, మీకు ఫోన్ చేద్దాం అనుకునే లోపు మీరే ఎదురుగా కనిపించారు. అయినా అంత కష్టపడి వెతికి తీసుకొచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి అలా నొచ్చుకునేలా మాట్లాడతావేంటి? ఎందుకు మెచ్చుకోవాలి? మీకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు మీ అన్నయ్య పిల్లలే కదా. మీ అన్నయ్య వాళ్ళ పిల్లాన్ని మీరు వెతికి పట్టుకున్నారు. అందులో మేం మెచ్చుకునేదేంటి? మేం థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నిజమే నిజమే, మా అన్నయ్య పిల్లలు, మీ అక్క పిల్లలు, మొత్తానికి మన పిల్లలు. అబ్బా, ఏంటి బాబాయ్ ఏమన్నారు? అదేరా, వరంగల్లో గోదావరి నది ఎప్పుడొచ్చిందని అడుగుతున్నా. ఎంతకీ నువ్వు ఈస్ట్ గోదావరిలో ఉన్నావా, వెస్ట్ గోదావరిలో ఉన్నావా? గోదావరా? అలాంటిదేమీ లేదు ఇక్కడ. లేదురా, నీ వెనక నేను ఇందాక చూశాను. అదే, అదేదో లోకల్ చెరువులే బాబాయ్. ఏంట్రా, చెరువుకి నదికి తేడా తెలియనంత వెదవలా కనిపిస్తున్నానా? ఏది ఒకసారి ఇందాక చూపించిన బ్యాక్గ్రౌండ్ చూపించు. అబ్బా, అది చెరువు బాబాయ్. ఒకసారి చూపించరా. అబ్బా, ఇప్పుడు సిగ్నల్ సరిగ్గా రావట్లేదు బాబాయ్. అరే గౌతమ్, నిజం చెప్పరా, నువ్వు కోడి పందాలు ఆడడానికి గోదావరి వెళ్ళావు కదూ? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? పోలీసుని పట్టుకొని కోడి పందాలు, ఎద్దుల పందాలు అంటున్నావు. ఏమైంది బాబాయ్ నీకు? రే దరిద్రుడా, భోగి రోజు కొట్టిన మందు సంక్రాంతికి కూడా దిగలేదా? అయినా వరంగల్లో గోదావరి నది ఎదుర్కొంటుందిరా. సరే బాబాయ్, నేనుంటాను. ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. బాయ్.
సరదాగా కాసేపు మాట్లాడదామన్నా మాట్లాడనివ్వలేదు కదరా. రండి రండి. శ్రీరామ రమణ గోవిందో హరి. గోవిందా గోవిందా. నేను నీ పప్పు దాకలో దూకేస్తాను. పిల్లలు తీసుకోండి. ఏంటక్క ఇది? రాజమండ్రి రోజ్ మిల్క్ ఇక్కడ చాలా ఫేమస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగున్నాయి అక్క. నైస్. అవునవును, తీయగా ఉన్నాయి. తీయగా ఉన్నాయని తెలుసు, కానీ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి గాలిపటాల వెంట పరిగెత్తకూడదని తెలీదా? అయినా అలా చేసేవేంటి నాన్న? ఎంత భయపడ్డానో తెలుసా? నీకోసం ఈ పిన్ని గోదాట్లోకి వెళ్ళిపోయింది. నువ్వు గోదాట్లో ఉన్నావేమోనని ముందు వెనక ఆలోచించకుండా దిగిపోయింది. సారీ పిన్ని, చెప్పాను కదా, గాలిపటాల వెంట వెళ్తూ మిమ్మల్ని మర్చిపోయి వెళ్ళిపోయాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయానో నాకు రూటే తెలియదు. మరి నువ్వు బాబాయ్కి ఎక్కడ కనిపించావు? అది అటువైపు రోడ్డు ఉంటుంది కదా, అక్కడ చెట్లుంటాయి కదా. రోడ్లు చెట్లు అన్ని చోట్ల ఉంటాయిరా. అసలు బాబాయ్ నిన్నెలా కనిపెట్టాడో అది చెప్పు. నేను దారి తప్పిపోయి ఒక చోట కూర్చుని ఏడుస్తుంటే బాబాయ్ దారిలో అందరినీ అడుగుతూ నా దగ్గరకొచ్చాడు. బాబాయ్ కనిపించేసరికి నాకు ఇంకా ఏడ్పొచ్చింది. అయినా నేను మీకెంత దూరంలో లేను, దగ్గరలోనే ఉన్నాను. అవునా? మరి దగ్గరలో ఉన్నప్పుడు తొందరగా రావచ్చు కదా. నువ్వు మీ బాబాయ్ ఎక్కడ పెత్తనాలు చేస్తున్నారు? మరేమో అక్కడందరూ హార్ట్ మీద డ్రాయింగ్ వేయించుకుంటున్నారు కదా, అక్కడ బాబాయ్ కూడా తన హార్ట్ మీద డ్రాయింగ్ వేయించుకున్నాడు. అందుకే లేట్ అయింది. హార్ట్ మీద డ్రాయింగ్ వేయించుకున్నారా? అవును పిన్ని, ఏదో సూది లాంటిది ఉంది, దాంతో పొడుస్తున్నారు. బాబాయ్ కూడా అలానే పొడిచారు. పాపం నొప్పెట్టినట్టుంది. ఏంటి రాణి, ఏమంటున్నాడు వీడు? గుండెల మీద పొడిపించుకోవడం ఏంటి? అర్థం కాలేదా అక్క? వీడు చెప్పేది చూస్తుంటే గౌతమ్ బాబు గారు పచ్చబొట్టు పొడిపించుకున్నట్టున్నారు. ఏంటి వంశీ, బాబాయ్ నిజంగానే పచ్చబొట్టు పొడిపించుకున్నారా? నాకు తెలీదు. నేను దూరంగా ఉండి చాక్లెట్ తింటున్నాను. బాబాయ్ అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకు ఏం పచ్చబొట్టు పొడిపించుకున్నాడు? ఏంటి బావగారు, మీరు పచ్చబొట్టు పొడిపించుకున్నారా? ఎరా చెప్పొద్దన్నాను కదా, చెప్పేశావా? ఇంతకీ ఏం పొడిపించుకున్నారు సార్? ప్లీజ్ వద్దు. చూడండివ్వండి సార్. అరే శ్రీధర్ వద్దొద్దు. నో నో. ఏంటి సార్ అంత సీక్రెట్ గా దాచిపెడుతున్నారు? ఆయన ఏం పొడిపించుకున్నారేంటి? మీ అమ్మగారి పేరు పొడిపించుకుని ఉంటారు కదా. చూడండివ్వండి సార్, ఒకసారి చూడండివ్వండి. అరే ఇప్పుడు వద్దు. నేను కూడా చూస్తాను. చూడండివ్వండి సార్, చూడండివ్వండి సార్. నో వద్దొద్దు. చూసావా అక్క, బావగారు నీ పేరు గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు.
అయినా బావగారు పచ్చబొట్టు పొడిపించుకుంటే జ్వరం వస్తుంది కదా, మరెందుకు ఇలాంటి పని చేశారు? జ్వరం కాదు, నా ప్రాణం పోయినా సరే ఝాన్సీ అనే పేరు నా కుండెల మీద శాసనంలా శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నాను. బుద్ధుందా మీకు అసలు? ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? పచ్చబొట్టు పొడిపించుకోవడం ఏంటి? నా శరీరం మీద నేను పొడిపించుకున్నాను. నువ్వెందుకు అంత ఆవేశపడుతున్నావు? నా శరీరం మీద నాకు ఆ హక్కు లేదా? అసలు నా పేరు ఎందుకు పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు? ఏ ఎల్లమ్మో పుల్లమ్మో అని పేరు పొడిపించుకోవచ్చుగా. ముందు నా పేరు తీసేయండి, ఏయ్, తీసేయండి. ఝాన్సీ 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 ఏం చేస్తున్నావు? అది పోదు ఝాన్సీ, నువ్వెంత ట్రై చేసినా పోదు. ఆ పేరు నా రక్తంలో కలిసి నా గుండెల్లో ఇంకిపోయింది. ఒకవేళ నువ్వు నా చర్మం ఒలిచినా సరే నా గుండెల్లో ఉన్న నీ రూపం మాత్రం అలాగే ఉంటుంది. ఫోటోలు డిలీట్ చేసినంత ఈజీ కాదు ఇది చెరపడం. మీరు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. మీకు మాట చెప్పాను, దెబ్బ కొట్టాను, అయినా మీరు అలాగే మొండిగా ఉంటున్నారు. ఛ! పిల్లలు పదండి, రా. నాకు ఎస్డి కాల్ వస్తుందేంటి? ఎవరై ఉంటారు? హలో హలో తాతయ్య. తాతయ్య? నేను తాతయ్య, దీపక్ని మాట్లాడుతున్నా. ఆ? దీపక్, నువ్వారా? అవును తాతయ్య, నేనే. హౌ ఆర్ యూ తాతయ్య? ఐఎమ్ ఫైన్ నాన్న, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. హ్యాపీ సంక్రాంతి తాతయ్య. హ్యాపీ సంక్రాంతి రా. నమ్మలేకపోతున్నాను రా బంగారం. ఒక్క నిమిషం ఉండరా. మృణాళిని, వరప్రసాద్, చంద్ర, ధన, కమల, పద్మ అందరూ రండి. ఇంకేంటి అన్న సంగతులు? ఏంటి నాన్న, ఎవరు? మన మృణాళిని కొడుకు దీపక్ ఫోన్ చేశాడ్రా. ఝాన్సీ, ఏంటి మళ్ళీ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయావా? నాకింక వేరే పనులు, వేరే ఆలోచనలు ఉండవా ఏంటి? నాకు మాత్రం నీ ఆలోచనే. నిజం చెప్పుకోవడానికి నేనేవి సంకోచించను. రండమ్మ గారు, మీ బాబాయ్ గారు మీ అందరినీ బోట్లో తీసుకెళ్ళమన్నారు. రండమ్మా, రండి. బాబాయ్, బాహుబలి 2 సినిమాలో అనుష్క ప్రభాస్ భుజాలపై నుంచి ఎక్కినట్టు నువ్వు కూడా పెన్నెలా ఎక్కించు. స్వీటీ, నోర్మయ్. మీ పిన్ ఒప్పుకుంటే భుజాల మీదేంటి, నెత్తి మీద పెట్టుకునైనా ఎక్కిస్తాను.
పద. శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో ఎదలోగానం మీరు ముందు వంశీ, కూర్చోండి. మనం ముందు కూర్చుందాం, వెళ్ళండి, పద. కూర్చోండి. సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో రాణి, పొరపాటున ఈ బోటుకి చిల్లు పడితే ఏంటి పరిస్థితి? అది నోరా లేకపోతే ఇంకేమన్నానా? అరే పిల్లలు బోట్లో ఉంటే ఇలాంటి అపశకునం మాటలు మాట్లాడతారేంటి? అయ్యో, నేనేదో క్యాజువల్ గా అడిగాను రాణి. అయినా నాకు స్విమ్మింగ్ వచ్చు కదా. మీకు ఈత వస్తే సరిపోతుందా? నీకు రాదా? ఇక్కడే పుట్టి పెరిగిందాన్ని, నాకు ఈత ఎందుకు రాదు? సార్, మీకు ఈత వచ్చా? ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు? ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, ఫ్రంట్ స్ట్రోక్, బటర్ఫ్లై స్ట్రోక్, అన్ని రకాల స్విమ్మింగ్స్ వచ్చు. కాకపోతే ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయలేదు అంతే. బిల్డప్ కొడుతున్నారు. పిల్లలు, మీకొచ్చా? రాదు. ఓ మేడం, మరి మీకు? మేడంకి వచ్చు. నీళ్ళలో దిగగానే మునిగిపోవడం వచ్చు. ఈత రాకుండానే మొన్న గోదాట్లోకి ధైర్యంగా దిగారా మేడం? ఈత నేర్చుకోవాలి లాయర్ గారు, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా హైదరాబాద్ లో వరదలు వస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా. పోనీ నన్ను నేర్పించమంటారా? వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది పిన్ని. పిల్లలు, ఇక్కడ కొంతమందికి మూడ్ బాగాలేదు. సో మనం డాన్స్ చేసి అందరి మూడ్ని సెట్ చేద్దాం.
అయ్యో వదలండి. ఝాన్సీ జాగ్రత్త ఝాన్సీ, నువ్వు పడిపోతుంటే పట్టుకోవడానికే వచ్చినట్టుంది నేను ఈ ఊరు. రాణి 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 ఏమైంది? నీవు హలో కలా ఊగింది ఊయలా వదలండి వదలండి గౌతమ్ గారు, మీకే చెప్తున్నాను. గౌతమ్ గారు, నాకు కోపం తెప్పించకుండా నా కొంగు వదలండి. మీరు నా వెంట పడడం ఆపేయండి. ఇక మన మధ్య ఇలాంటివేమీ ఉండకూడదు. వదలండి ప్లీజ్. నేనెందుకు వదలాలి? పట్టుకున్నారు కాబట్టి. చూసావా, నిన్ను నాతో మాట్లాడించడానికి ఈ గోదావరి, ఈ చల్లగాలి, ఈ ఇసుక దిబ్బ, ఈ ఎండు కొమ్మ, ఈ ప్రకృతి అన్నీ నాకు సహకరించాయి. ఈ ఓణి ఒకటి మాటి మాటికి ఇరుక్కుంటుంది. గౌతమ్ గారు, ఏంటిది? వదలండి. ఇందాక పట్టుకోకుండానే నింద వేశారుగా, ఆ నిందని నిజం చేయడానికి ఇప్పుడు నిజంగానే పట్టుకున్నా. నేను నిజంగానే చెప్తున్నా, వదలండి. వదలను. ఏం చేస్తాం? మీరు ఏం చేయాలని పట్టుకున్నారు? ఇప్పటిదాకా ఏం అనుకోలేదు. ఈ నదీ ప్రవాహంలాగా ఫ్లోలో ఏదనిపిస్తే అది చేస్తా. గౌతమ్ గారు, బీ ఇన్ యూర్ లిమిట్స్. నువ్వు నాకు మరదలివి, కాబోయే భార్యవి కూడా. అందులోనూ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీ మీద నాకు అన్ని రైట్స్ ఉన్నాయి. అదంతా గతం. ఇప్పుడు నా మనసులో మీరు లేరు. చూడు ఝాన్సీ, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పక ముందు నుంచే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు పరిస్థితులకి తల ఉంచి నన్ను కాదనుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను?
గౌతమ్ గారు ప్లీజ్ దగ్గరికి రావద్దు. మధ్యలో వచ్చిన నీ ఫ్రెండ్ కోసం మొదటి నుంచి ప్రేమించిన నన్ను వద్దనుకుంటావేంటి? గౌతమ్ గారు ప్లీజ్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇవాళ నువ్వు నాకు తిరిగి ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను ఇలానే ఉంటాను. మీరు నా దగ్గర నుంచి వెళ్ళకపోతే నేను గోదావరిలో దూకేస్తాను గౌతమ్ గారు. వెళ్ళండి గౌతమ్ గారు, లేదంటే దూకేస్తాను. ఓకే మహాతల్లి, వదిలేస్తున్నాను. నువ్వు ఇలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకు. అసలు ఈగోయిస్ట్వి. రీసెంట్గా నీ ఫ్రెండ్ కోసం సాడిస్టివ్ కూడా అయ్యావు. నువ్వు అనుకున్న పని చేసినా చేస్తావు. ఐఎమ్ సారీ. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని ఝాన్సీ, 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 హెల్ప్, 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 ఝాన్సీ, 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 హెల్ప్, ఝాన్సీ, ఝాన్సీ. నేనే ఫస్ట్. నేను ఫస్ట్. నేనే ఫస్ట్. కాదు, నేనే ఫస్ట్. నేనే ఫస్ట్. లేదు, నేనే. అల్లరి చేయకండి. అబ్బా, ఆ కాల్ ఏంటి? చెవులు చిల్లులు పడేలాగా. అది గోల కాదు నాన్న, కళ. పిల్లల అల్లరితో ఇల్లంతా కళకళ్ళాడిపోతుంది.
పిల్లలు వచ్చారా? ఆ ఇప్పుడే దిగినట్టున్నారు. నేను వెళ్ళి మాట్లాడి మళ్ళీ వస్తా. పిల్లలు వస్తున్నాను. ఈ పిల్ల పిడుగులు మళ్ళీ తగలబడ్డారా? ఇక ప్రశాంతతే ఉండదు. పదండి రూమ్కి వెళ్దాం రండి. పిల్లలు అమ్మా బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేశామమ్మా. అమ్మ ఝాన్సీ, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది మేడం. మొక్కు తీర్చేసుకున్నారా? తీర్చేసుకున్నాం మేడం. హాయ్ పిల్లలు, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. తణుకు ఊరు మీకు బాగా నచ్చిందనుకుంటా. సూపర్ గా నచ్చింది. అక్కడ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా? చాలా బాగా చేసుకున్నామమ్మా. అక్కడ మేము హరిదాసుల్ని కొమ్ముదాసుల్ని చూసాం. భోగి వంట వేసుకున్నాం. పొలం గట్ల మీద కూడా తిరిగాం. గాలిపటాలు ఎగిరేసాం. నేను, స్వీటీ అక్క, పిన్ని, బాబాయ్ అందరం కలిసి బోట్ ఎక్కాం. ఏంట్రా ఏమన్నావు? బోట్ ఎక్కామన్నాను. దానికంటే ముందు ఏమన్నావురా? అందరం కలిసి బోట్ ఎక్కామన్నాను. అదేరా, ఎవరెవరు కలిసి ఎక్కారు? నేను, స్వీటీ అక్క, పిన్ని, బాబాయ్. బాబాయ్ కాదమ్మా, బావా. బావా అని పిలవాలి. రాణి అక్క వాళ్ళ హస్బెండ్ ని మీరు బావా అని పిలవాలి. ఏంటమ్మా బాగా జలుబు చేసినట్టుందే? అవును మేడం, వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, పైగా చెరుగ్గడలు తిన్నాం. జలుబు చేసింది, మంచు కురిసింది కదా. హాయ్రా. ఏంట్రా మీరంతా ఒకేసారి వచ్చారు? అంటే అందరూ కలిసి ఒకే దగ్గరికి వెళ్ళారు కదా? కలిసేం వెళ్ళలేదు. విడివిడిగా వెళ్ళారా? అవును. చూసా వదినా, విడివిడిగా వెళ్ళారంట. అవును, వాళ్ళు గోదావరి వెళ్లారు, వీడు వరంగల్ వెళ్ళాడు. లేదు వదినా, అందరూ కలిసి ఒకే దగ్గరికి వెళ్ళారు. అందుకే అందరూ కలిసే వచ్చారు. అందరం కలిసి ఎక్కడొచ్చాం? ఇప్పుడు వచ్చారు కదరా? లేదు, వాళ్ళు వచ్చిన 5 నిమిషాలకి నేను వచ్చాను. వాళ్ళు 5 నిమిషాల ముందు వచ్చారని నీకెలా తెలుసు? నేను 5 నిమిషాలు లేట్ గా వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఏంట్రా, నీకు కూడా జలుబు చేసిందా? అవునమ్మా, వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, పైగా చెరుకు గడలు కూడా తిన్నాను. పైగా ఒకటే మంచు కదా. సేమ్ డైలాగ్, సేమ్ మాడ్యులేషన్, డౌటే లేదు. ఫిక్స్. వీళ్ళందరూ కలిసి ఒకే దగ్గరికి వెళ్ళారు వదినా. బా, సేమ్ డైలాగ్ ఏంటి బాబాయ్? ఇందాక ఝాన్సీ కూడా ఇలాగే వెదర్ చేంజ్, వాటర్ చేంజ్ అంటూ సేమ్ డైలాగ్ కొట్టింది. ఒకరు చెప్పిన డైలాగ్ ఇంకొకరు చెప్పకూడదని ఏమైనా రూల్ ఉందా? కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు కదా. అవును, మంచులో తిరగడానికి నువ్వేం చేసావురా? పొలానికి వెళ్ళావా, నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, బాబాయ్ బాబాయ్, డ్యూటీ చేశాను. నువ్వు ఉండి చంద్ర, వాడు ఒకటే తుమ్ముతున్నాడు. బ్యాగ్ ఇటీ తీ. ఎరా, జ్వరం ఏమైనా వచ్చిందా ఏంటి? లేదమ్మా, బానే ఉంది. ఏది చూడండి. ఏమైందిరా? ఒకసారి చూడండి. చూడలేరా? ఏం లేదమ్మా, ఏం లేదు. సర్లే, రూమ్ లోకి పద. పసుపావిరి పట్టుకుందు గాని దెబ్బకి జలుబంతా మాయమైపోతుంది. ఝాన్సీ, నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకు ఆవిరి పట్టించు. నువ్వు కూడా ఆవిరి పట్టు. ఈ లోపు అల్లం తులసి కషాయం పంపిస్తాను, సరేనా? నువ్వు రారా, రా. అబ్బా రా. పదండి. ఈ తుమ్ములన్నీ ఒకే వైబ్రేషన్ లో, ఒకే ఫ్రీక్వెన్సీలో వస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒకటే వెదర్ చేంజ్, ఒకటే వాటర్ చేంజ్. ఏమ్మా స్వీటీ, నీకు కూడా జలుబు చేసింది కదా? అవును, వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, పైగా చెరుకు గడులు తిన్నాం, పైగా మంచులో ఆడుకున్నాం.
ఎవరు ఆడుకున్నారు, ఎవరెవరు ఆడుకున్నారు, ఎవరితో ఆడుకున్నారు? ఎవరెవరంటే ఆ, ఎవరెవరు? నేను చెప్తాను ఆ, చెప్పు 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 చెప్పు. నేను ఆ, నువ్వు స్వీటీ అక్క, ఆ. ఝాన్సీ పిన్ని, ఆ. బాబా బాబా చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. బాబా ఛు, ఛు, ఛు. బా నాకు కూడా వెదర్ చేంజ్ అయినట్టుంది. పదండి పదండి. అమ్మయ్యా దొరికాయి. నేను ముందే చెప్పానా నా కేస్ ఫైల్స్ నీ లగేజ్ లో పెట్టి సర్దేశావని? వీటి కోసం పిల్లల్ని అక్కడ ఇంట్లో వదిలి రావాల్సి వచ్చింది. చూసుకోవాలి కదా రాణి, ఇప్పుడు మేడంకి పిల్లలకి ఎంత ఇబ్బంది. అబ్బా మీరు ఆగండి. పిల్లల్ని ఇంట్లోనే కదక్క వదిలిపెట్టింది, ఏం కాదులే. ఎలాగో ఇంటికొచ్చావు కదా, ఈ రోజు ఇక్కడే పడుకో, రేపు ఉదయం వెళ్ళొచ్చు. ఏ పిచ్చా నీకు? నేను ఇక్కడ ఉండడం ఏంటి? మరి అక్కడ పిల్లలు? కమల మేడం గారికి చెప్పానన్నావు కదా, ఆవిడ చూసుకుంటారులే. లేదు రాణి, నేను లేకపోతే పిల్లలు నిద్రపోరు. అలా అని 24 గంటలు 365 రోజులు పక్కనే ఉండాలంటే కూడా కష్టమే కదా. నువ్వు లేనప్పుడు కూడా ఎలా ఉండాలో అప్పుడప్పుడు వాళ్ళకి అలవాటు చెయ్యాలక్క. అలవాటు ఈ రోజుతోనే మొదలవుతుందనుకో. నువ్వేం కంగారు పడకక్క, కావాలంటే వాళ్ళకొకసారి ఫోన్ చేసి చెప్పు, జాగ్రత్తగా గొడవ చేయకుండా పడుకోమని. మేడం పిల్లలకి ఏం కాదులే గాని ముందు భోంచేద్దాం రండి మేడం, నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అక్క మా ఆయన ఆకలికి అస్సలు తట్టుకోలేరు. పద ముందు భోంచేద్దాం. సరే నువ్వు వెళ్ళి వడ్డిస్తూ ఉండు, నేను ఇవన్నీ సర్దేసి వస్తాను. అయ్యో తణుకు వెంకటేశ్వర స్వామి గుడి ప్రసాదం ఇందులోనే ఉండిపోయింది. మేడం వాళ్ళకి ఇవ్వలేదు. అక్క రేపు ఉదయం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చులే, ఒక పక్కన పెట్టుకో. అమ్మా అక్క ఏమైందక్క? అయ్యయ్యో ఏమండి, త్వరగా పసుపు తీసుకురండి. అక్క నొప్పిగా ఉందా? ముందు ఆ బ్లడ్ క్లీన్ చేయి, నేను ఈ లోపు పసుపు తీసుకొస్తాను. రాణి ఇదిగో పసుపు. ఇలా ఇవ్వండి. అయ్యో అక్క నొప్పిగా ఉందా? రాణి ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం కాలేదు, చిన్నదే. అది కాదక్క, కనుమ రోజు కాకి కూడా కదలదంటారు. అలాంటిది మనమేమో నీకు రేపు ఉదయాన్నే కేసు ఉందని ఊరు దాటి వచ్చేసాం. ఏం కాదు కదా? ఎవరికీ ఏమీ కాదు రాణి, నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోకు. రేపు ఒకసారి మర్చిపోకుండా వాడిని అడుగు. సరే మావయ్య, రేపే అడుగుతాను. కానీ ఆ కృష్ణప్రసాద్ తొందరపడినంత మాత్రాన ఈ పుష్యమాసంలో, అందులోనూ శుక్లమౌఢ్యంలో మనం ఏం చేయలేం కదా మావయ్య. నీ కొడుకు పెదవి విప్పేటప్పటికీ మాసాలేం కర్మ, నా మాసికాలు కూడా అయ్యో అయిపోతాయి. మావయ్య, వాడు పెదవి విప్పి పెళ్లి ఒప్పుకోడు, ఇంకొకడేమో చదువు అని చెప్పి యూకేకి వెళ్ళి తిరిగి రాడు, తాతయ్య అని నోరారా పిలవడు. బాగుంది చిచ్చి. గౌతమ్ గారికి ఇప్పుడు ఎలా ఉందో? ఇందాక కూడా జలుబు వల్ల చాలా ఇబ్బంది పడుతూ కనిపించారు.
మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేసి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అసలు తనకి ఎలా ఉందో ఏంటో ముందు అది తెలుసుకోవాలి. ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేశావు? ఏం లేదు మేడం. పిల్లలు పడుకున్నారో అల్లరి చేస్తున్నారో కనుక్కుందామని కాల్ చేశాను. వాళ్ళు బాగా అలసిపోయినట్టున్నారు. తిన్న వెంటనే పడుకుని పోయారమ్మా. నువ్వేం కంగారు పడుకో, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. అలాగే మేడం. మీరిచ్చిన అల్లం తులసాకు కషాయం చాలా బాగా పనిచేసింది. జలుబు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అది పనిచేస్తుందమ్మా, కానీ గౌతమ్ని తాగమంటే సగం కూడా తాగలేదు. ఒరే గౌతమ్, గౌతమ్ రే చూడు, కషాయం మళ్ళీ తీసుకురమ్మంటావా? ఇప్పుడేం వద్దులేమ్మా. పోనీ వేపరైజర్ తీసుకురానా? ఆవిరి పట్టుకుందు గాని. బా ఏం వద్దుంటున్నాను కదా, కాసేపు ప్రశాంతంగా వదిలే. సరేరా, ఏదైనా అవసరమైతే పిలు. ఝాన్సీ, నువ్వు లైన్లోనే ఉన్నావా? ఉన్నాను మేడం. రాణి వాళ్ళు భోంచేసేసారా? ఝాన్సీ ఇప్పుడు ఫోన్ చేసిందేంటి? సరే ఉంటానమ్మా, ఉదయాన్నే వచ్చేసేయ్. సరే మేడం. ఫోన్ చేసావు కదా, నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయవు? ఈగో ఈగో, ఒళ్ళంతా ఈగో. హలో ఝాన్సీ, హలో ఝాన్సీ, నిన్నే. ఎందుకు ఫోన్ చేసావు? నేనేం చేయలేదే. చేయకుండా మిస్డ్ కాల్ ఎలా వస్తుంది? మనసులో ఒకరి పేరు తలుచుకోగానే వాళ్ళకి ఫోన్ కాల్ వెళ్ళే యాప్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకున్నావా? అలాంటి యాప్స్ ఏమీ నా ఫోన్లో లేవు. అలాంటి ఆలోచనలు ఏమీ నా మనసులో లేవు. కానీ నా ఫోన్లో మిస్డ్ కాల్ ఉందే. అయితే అది మీ ఫోన్ ప్రాబ్లం ఏమో. అటు తిప్పి ఇటు తిప్పి
చివరికి నా ఫోన్ మీదే నిందలేస్తున్నావా? పాపం, దీనికి ఏ పాపం తెలీదు. నిజం చెప్పు ఝాన్సీ, నువ్వు నాతో మాట్లాడాలనే ఫోన్ చేసావు కదా? నేను గుర్తొచ్చే చేసావు కదా? అయ్యో అదేం కాదు, చేయి తగిలి వచ్చి ఉంటుంది. చెయ్యి తగిలిందా, వేలు తగిలిందా? చేతి వేలు తగిలి ఉండొచ్చు. అవునా? నిజమా? నేను నమ్మాలా? మీకంత అనుమానంగా ఉంటే నా ఫోన్లో మీ నంబర్ ఇప్పుడే డిలీట్ చేస్తాను. ఇంకెప్పుడు ఇలా టచ్ చేయి కూడా రాదు. రాక్షసి. హలో, ఆహా, నిన్ను కాదులే, మరెవర్ని? నీలో ఉన్న రాక్షసిని. ఈగోకి బ్రాండ్ అంబాసిడర్. మావయ్య, కమలా, వాడితో ఎంగేజ్మెంట్ విషయం మాట్లాడావా? లేదు మావయ్య, మాట్లాడతాను. ఇంకెప్పుడు మాట్లాడతావు? అడుగు, వస్తున్నాడు, పిలిచి మాట్లాడు. గౌతమ్, నీతో ఒక విషయం మాట్లాడాలి.